గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ కి 50-60%కే ఇక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసాం. మేము మరి ప్రతి పంటల్లో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం అధికంగా కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఈ రబీ పంటలో అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేది విచిత్రంగా ఉంది. మొత్తం భారతదేశంలో ఈ రబీ పంటల్లో అవుతున్న మరి వరి ధాన్యం కొనుగోలులో 60% తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పూర్తయ్యేసరికి మొత్తం భారతదేశంలో ప్రొక్యూర్ కానున్న ఈ రబీ రైస్ విషయంలో మొత్తం 75% తెలంగాణ రాష్ట్రం నుంచే కానున్నది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ రోజు వరకు ఎంత ప్రొక్యూర్మెంట్ అని చూస్తే తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయిందంటే ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కేంద్రానికి ఇచ్చే FCI రైస్ కింద తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో ఉందనే విషయం నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, ఇది ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించారు. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే FCI రైస్ తగ్గిస్తుంది. ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్రంలో కన్సర్న్ మినిస్టర్స్ అండ్ అధికారులతో కలిసి, అరే మీరు మా దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మీరు గతంలో ఏ విధంగా అయితే ఫుల్ ప్యాడీ ప్రొడక్షన్ మీరు కొనుగోలు చేసిండ్రో మేము ఎంఎస్పి టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే, మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరు ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్, అదేవిధంగా ఎంతైతే వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలంగాణలో, ఆ వరి ధాన్యం ఉత్పత్తిలో తక్కువ పర్సెంటేజ్, తక్కువ టార్గెట్ తెలంగాణకే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాలు చూసినాం, అంటే ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, కేంద్రం ఎంత కొనుగోలు చేస్తున్న విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. అంటే వైల్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ అప్, ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ వాళ్ళు తగ్గించిన మేము మరి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, మీకు మేము వచ్చిన రెండేళ్లలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వడానికి ఈ ఫిగర్స్ మేము ముందు పెట్టినాము. ఖరీఫ్ అండ్ రబీ 24-25 లో మా ప్రభుత్వం 36,143 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసిన విషయం, ఇంత అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విషయం కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ KMS 25-26 లో మరి
ఖరీఫ్ ఈ యాసంగి పంట ఇప్పుడు ఆన్గోయింగ్ పంట కలిపి 39,359 కోట్ల రూపాయలు తెలంగాణలో వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. 48 గంటల్లో అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి పైసలు రాకపోయేది. దయచేసి అందరు గమనించాలి. మీరు ఒక ఆలోచన చేయండి, వరి రైతులకే ఒక్క సంవత్సరానికే మేము 40,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే తెలంగాణలో ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం మీరు అందరూ గమనించాలి. నెక్స్ట్, అదే విధంగా నేను ముందు చెప్పినట్టుగా తడిసిన ధాన్యాన్ని కూడా మేము బాయిల్ మిల్స్ షిఫ్ట్ చేసి రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 10,214 మెట్రిక్ టన్ల తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరి అదే విధంగా ఎన్ని వెహికల్స్ పాసిబుల్ అయితే అన్ని వెహికల్స్, మరి ఇసుక లారీలన్నీ, సిమెంట్ లారీలన్నీ కూడా ఈ వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ జిల్లాల వారీగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇచ్చి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్ తో మానిటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా మరి గత 2 ఏళ్లలో తెలంగాణలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్పి పేమెంట్స్ మరి 48 నుంచి 72 గంటల్లో ఎంఎస్పి పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ భారతదేశంలోనే వరి మరి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ స్టేట్ గా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వరి రైతులని నిర్లక్ష్యం చేసింది. బీజేపీ మేము కొనుగోలు చేస్తున్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో వరి రైతుల వెంబడి నిలబడ్డం, మరి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే మేము 16,479 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి అదనంగా వరి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నాం. ఇది డన్. ఓకే, మరి మీ అందరికీ దయచేసి ఈ విషయాలన్నీ మీరు హైలైట్ చేయాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వం ఈ వరి కొనుగోలు విషయంలో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, సిన్సియారిటీతో ముందుకు పోతున్న విషయం కూడా దయచేసి మీరందరూ కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మక్కల విషయంలో, మక్కల ప్రొక్యూర్మెంట్ విషయంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు మాట్లాడతాం.